హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గెస్ట్ హౌస్ నిర్మించుకున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హిమాయత్ సాగర్ లో నిర్మించిన గెస్ట్ హౌస్ పై ఆయన వివరణ ఇచ్చారు. చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు కూల్చివేతను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి చెరువు భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించలేదని, నిబంధనల ప్రకారం లేదని తేలితే తానే కూల్చివేస్తానని అన్నారు. 111 జీవో పరిధిలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇల్లు నిర్మించుకున్నారని, ప్రభుత్వం అనుమతిస్తేనే నిర్మించుకున్నామని అన్నారు. తన గెస్ట్ హౌస్ FTL బఫర్ జోన్ లో ఉంటే కూల్చివేయమని చెప్తున్నా అని అన్నారు. పట్టా భూముల్లోనే తన గెస్ట్ హౌస్ ఉందని, అక్కడికి దగ్గరలోనే చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయని అన్నారు. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడారని భావిస్తున్నట్లు చెప్పారు. అక్రిడేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, డిజిటల్ మీడియాని గుర్తించి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయాలని వివిధ సమస్యలపై మంగళవారం నాడు తెలంగాణ సెక్రటేరియాలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలు అందించగా, మంత్రి గారు త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు గ్రామాలలో వ్యాపిస్తున్నాయని గ్రహించి ప్రజలందరూ బాగుండాలని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్పల్లి గ్రామంలో ఈ రోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ మరియు కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో 216 మందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, బీపీ, షుగర్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడిన వారికి మందులు అందజేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ పెంటమ్మ తనయుడు మాడుగుల రామస్వామి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.